సో ఈ 16 ఏళ్ల వైసీపీ ప్రస్థానం మీద ఒక క్లియర్ కట్గా విశ్లేషణ ఏ విధంగా ఇస్తారు? బేసిక్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తయి 16వ వసంతంలోకి అడుగుపెట్టుతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. అరిస్టాటిల్ మాటల్లో చెప్పాలంటే రాజకీయం అంటే, రాజకీయ పార్టీ అంటే, ప్రభుత్వం అంటే ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషి యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఆలోచించేదే అంటారు. అంటే ఉయ్యాలంటే పుట్టడం, Yes. కాటి కంటే చనిపోవడం. చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి గురించి ఆలోచించడమే రాజకీయం అంటాడు. కాబట్టి రాజకీయాలు చాలా పవిత్రమైనవి, చాలా గొప్పవి. రాజకీయాలు సమాజాన్ని మారుస్తాయి. అలాంటిది రాజకీయ పార్టీ, ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ప్రస్తావించిన 40% ఓటింగ్ ఉన్న పార్టీ, ఒక బలమైన పార్టీ. ఇక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే రాజకీయ పార్టీలు కూడా బలంగా ఉండాలి. అట్లాంటి కోణంలో చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమై విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు పరిమితమై రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని విశేషంగా ప్రభావితం చేస్తున్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం అని మనం పరిగణలో చేసినప్పుడు ఒక సంచలనం, ఒక తెగువ, ఒక మొండితనం, కొన్ని అంశాల్లో జగన్ గారు ఈరోజు ప్రస్తావించినట్టు మీ ప్రారంభంలో ఒక మార్క్ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కును సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నేపథ్యంలో పార్టీ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు అనడం తప్ప అన్ని ఆయనకు ఆ రోజు ప్రతికూల పరిస్థితులే. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఉంది, అది బలమైన ఓటింగ్ ఉన్న పార్టీ. అప్పుడే పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం, తెలంగాణ సెంటిమెంట్కు ప్రతినిధిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, 4 ప్రధాన పార్టీల చుట్టూ మోహరించున్నటువంటి రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనే పెద్ద సాహసం. ఎందుకంటే 1-2 పార్టీలు ఢీకొనడమే కష్టం. అలాంటిది 4 పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి అనేక అంశాల్లో. ఆ టైంలో పార్టీ పెట్టాలన్న ఆలోచన ఒక సాహసం, పెట్టే ప్రయత్నం చేశారు. రెండో వైపు పెట్టక ముందుగానే 16 నెలలు జైలు. జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ముందుకు వచ్చానని చెప్పే ఒక పాజిటివ్ అంశం తప్ప అన్ని ప్రతికూల అంశాలే. ఒక పక్క పార్టీలు, ఇంకో పక్క అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో. ఈ టైంలో పార్టీని పెట్టడం, మొండిగా తీసుకెళ్లడం, ఆ జైల్లో ఉండగానే దాదాపు 18 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలక్షన్ జరిగితే దాదాపు 17 అసెంబ్లీలో ఏకపక్షంగా వైసీపీ గెలవడం, ఒకే ఒక స్థానంలో టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఆ రోజు హరీష్ రావు గారు అన్న మాట చూస్తే జగన్ ఎంత ప్రభావిత శక్తిగా జైల్లో ఉంటేనే మారాడు అనడానికి ఉదాహరణ. హరీష్ రావు గారు ఏమంటారు, కొండా సురేఖ గారి పేరు అనుకుంటున్నాను, స్వల్ప మెజారిటీతో పరకాల్లో అనుకుంటా, వరంగల్ జిల్లా విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో. మీరు రాష్ట్రంతో అద్భుత విజయం సాధించారు, స్వల్ప మెజారిటీ సాధించాడు. ఆ రోజు హరీష్ రావు గారు అన్న మాట ఏంటంటే, స్వల్ప మెజారిటీ అని మీరు అంటున్నారు, తెలుగు రాష్ట్రంలో ఫ్యాన్ గాలి విస్తృతంగా వేస్తా ఉంది, ఆ ఫ్యాన్ గాలికి ఎదురుగా నిలబడి గెలవడమే గొప్ప అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రభావిత శక్తిగా ఆ రోజు ఉన్నాడు అనడానికి హరీష్ రావు గారి వ్యాఖ్యలు. పురుషోత్తం గారు ఒక్క విషయం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ, సో వారైతే బలమైనటువంటి తెలంగాణ సెంటిమెంట్తో ఆ స్థానాలు మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రభావం చూపించగలిగారు. కానీ ఇక్కడ ఏ సెంటిమెంట్ ఉందని ప్రజలందరూ కూడా జగన్ గారి వైపు మొగ్గు చూపడం జరిగింది? ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేయకూడని తప్పులన్నీ చేయడం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ఒక మంచి విజయాన్ని, అంటే రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించి ఒక అకాల మరణం, ఒక దుర్మరణం, ప్రజలందరూ ఆ మరణం చుట్టూ చాలా తీవ్రమైన భావోద్వేగంతో ముడిపడున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తృతంగా కలుపుకునే పద్ధతి, ఒక విశ్వసనీయత, సంక్షేమ పథకాలు, డెవలప్మెంటు, ఒక కొత్త వరవడి రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఒక స్ట్రాంగ్ లీడర్గా మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత అకాల మరణం చెందారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఖచ్చితంగా తెలుగు ప్రజలు హట్ చేసింది, తెలుగు ప్రజలు ప్రభావితం చేసింది. ఒక అంశం వాళ్ళు చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిన తీరు కూడా, ఇతను నిలబడతాడు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజలకి విశ్వాసం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలుస్తానా, ఎల్లుండి గెలుస్తానా అనేది చూడాల. మొదటి మీరు రాజకీయ పార్టీల్లో, ప్రాంతీయ పార్టీల్లో పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో కానీ ఓడిపోతే ఆ తర్వాత ఆ పార్టీ ప్రస్తావన ఉండదు. మొదటి ఎన్నికల్లోనే గెలవాలి, లేకపోతే మళ్ళీ మనుగడ సాధించదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాల తర్వాత మధ్యలో 18 గెలిచాడు, మధ్యలో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడు అయినాడు. అలా అన్ని అనుభవాలు తీసుకొని దాంట్లో 23 మంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఈ టైంలో మొత్తం చూసినప్పుడు 19 అంటే తన లక్ష్య సాధన కోసం మొండి పట్టుదల, తెగువతో కూడుకున్న ప్రయత్నం, ఏమైనా పర్వాలేదు నిలబడాలి అని ఏదైతే తీసుకొచ్చాడో అది ప్రజల సెంటిమెంట్. బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతానికి సెంటిమెంట్,
ఒక్కొక్కరిది ఒక సెంటిమెంట్. జగన్ సెంటిమెంట్ ఏంటంటే నిలబడతాడు ఇతను, మొండోడు, గట్టిగా ఉంటాడు, తాడో పేడో తేల్చుకుంటాడు, రాజశేఖర రెడ్డి కొడుకుగా మాకు మంచి పరిపాలన ఇస్తాడని ఒక సెంటిమెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక సమ్మోహన శక్తిగా మార్చింది.